హాయ్ అండి. నమస్తే. నేను మీ ప్రతిభ. వెల్కమ్ టు కేఎస్పి వంటలు. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఆలూ బజ్జీ. ఇప్పుడు చలికాలం కదండి, వేడివేడిగా ఆలూ బజ్జీలు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తాను చూడండి. ఆలూ తొక్క తీసుకోవాలి. తర్వాత పీలర్తో స్లైసెస్గా కట్ చేసుకోవాలి. పీలర్తోని ఎంత సన్నగా వచ్చాయో చూడండి. కొంతమంది ఇలా సన్నగా ఇష్టపడతారు, కొంతమంది ఇలా దొడ్డుగా కూడా ఇష్టపడతారు. కాబట్టి ఇట్లా కత్తితోని దొడ్డుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అన్ని దొడ్డుగా కట్ చేసుకున్నాను నేను, కొన్ని సన్నగా కట్ చేసుకున్నాను. ఒక పెద్ద కప్పు శనగపిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. పిండిని ఒకసారి ఉండలు లేకుండా కలుపుకోండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాను, నేను రుచికి సరిపడా వేసుకున్నాను. తర్వాత కొంచెం కారం వేసుకున్నాను. తర్వాత కొంచెం ఓమ వేసుకున్నాను, అరుగుదలకు చాలా మంచిది కాబట్టి ఓమ వేసుకోవడం బెస్ట్. తర్వాత కొంచెం వంట సోడా వేసుకున్నాను, కొంచెమే వేసుకున్నాను. ఇవన్నీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం కొంచెం గ్లాస్లో వాటర్ తీసుకొని వాటర్ పోసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. మనం పిండిని బాగా పల్చగా కలుపుకోకూడదు, అలాగే గట్టిగా కూడా కలుపుకోవద్దు. కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండిని అనేది కలుపుకోవాలి. వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. మనం కొంచెం థిక్గా కలుపుకుంటేనే బెస్ట్. పిండిని మనం ఎంత బాగా కలిపితే అంత బాగా రుచిగా ఉంటుంది బజ్జీ అనేది. అట్లా కలిపి మనం కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం. పిండి మంచి కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇప్పుడు కొంచెంసేపు మనం పక్కన పెట్టేసుకుందాం పిండిని. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు నేను ఆలూని పిండిలో డిప్ చేస్తున్నాను చూడండి. డిప్ చేశాక మనము ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు అందులో వేసుకుందాము. స్లోగా వేసుకోండి. అన్ని బజ్జీలు వేసుకున్నాక మనము స్లిమ్లో పెట్టుకొని ఇవి ఉడకనివ్వాలి. బజ్జీ అనేది లోపటి దాకా ఉడకాలి. ఇదంతా సిమ్లో అయితేనే లోపటి దాకా ఉడికి పిండి పిండిగా అనేది బజ్జీ ఉండదు. ఈ ప్రాసెస్లో చేస్తే ఎంత బిగినర్స్ అయినా ఈజీగా కూడా ఆలూ బజ్జీని చేసేయచ్చు. సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను నేను, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, లోపల ఉడకదు. సిమ్లో అయితేనే చక్కగా ఉడికిపోతుంది. అన్ని బజ్జీలు చాలా బాగా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు నేను అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిపోయిన పిండి ఉంటుంది కదండి, మిగిలిపోయిన ఆలు కూడా ఉంటుంది కదా, అవి రెండు కలిపి వేయాలంటే బజ్జీ లెక్క రాదు. అందుకని చెప్పి ఇలా చిప్స్ లాగా వేసుకోండి. అప్పుడు పిండి కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటి స్లోగా వేస్తున్నా. ఇలాంటివి అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది ఆలు పిల్లలు తినరు కదా, ఇట్లా సన్నగా అయితే అవి చిప్స్ లెక్క కనిపించి వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇవి కూడా స్లిమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద అయితే పైన మాడిపోతాయి, లోపల ఉడకవు. అందుకే సిమ్లోనే వేయించుకోవాలి. అన్నీ బాగా వేగిపోయాయి చూడండి. ఇప్పుడు అవన్నీ తీసుకొని గార్నిష్ లెక్క చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. చక్కటి మన ఆలూ బజ్జీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.